హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లెంట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో తోటి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్స్ నిన్న నేను మీతో షేర్ చేయడం జరిగింది కదండి. సో అదేవిధంగా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. సో నిన్న నిఫ్టీ చార్ట్ షేర్ చేసినప్పుడు క్లియర్గా నేను ఇది షేర్ చేయడం జరిగింది కదండి. బొలింజర్ బ్యాండ్ మీరు చూస్తే కనుక 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎగ్జాక్ట్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కొన్ని కిందని, ఎందుకంటే మార్కెట్ గ్యాప్ అప్స్ తోటి, రన్ అవే గ్యాప్స్ తోటి వెళ్ళడం జరిగింది. మేబీ గ్యాప్స్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది అనమాట అండి. రైట్, ఓకే. సో మీరు చూస్తే కనుక ఈ నిన్న క్యాండిల్స్ మధ్య గ్యాప్ ఏదైతే ఉందో, బడ్జెట్ డే క్యాండిల్ గ్యాప్ అనేది ఫిల్ అవ్వడం అనేది ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్, ఓకే. సో అయితే ఎఫ్ఐడిఏ డేటా చూద్దాం అనమాట అండి. ఈరోజు మొత్తం నిన్న ఏదైతే 200 పాయింట్లు పెరిగిందో, ఈరోజు 200 పాయింట్లు మళ్ళీ నిఫ్టీ తగ్గిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్, ఎఫ్ఐఐస్ 1600 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ 370 కోట్లు అనమాట అండి. సో అంటే బోత్ ఇన్స్టిట్యూషన్స్ నెట్ సెల్లర్స్ కింద ఉన్నారన్నమాట అండి. యాక్చువల్గా నిన్న 200 పాయింట్లు పెరిగింది, బట్ నిన్న నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ లేదు, బట్ వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారన్నమాట అండి. ఇప్పుడైతే మార్కెట్ పెరిగింది, సెల్లింగ్ చేశారు ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎవరు ట్రాప్ అయిపోయారండి? ఎవరైతే మొన్న ఎవరైతే రీటైల్ పీపుల్ అగ్రెసివ్గా బయింగ్ చేశారో వాళ్ళు హై లెవెల్లో ట్రాప్ అయిపోతున్నారు. ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది అనమాట అండి మార్కెట్లో. అదే అందువల్ల మీరు కొంచెం కేర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్, స్టాప్ లాస్లు అవి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట అండి. సో హై లెవెల్లో మనం బయింగ్ చేసినప్పుడు మళ్ళీ ఆ రేట్స్ రావడానికి ఒక్కోసారి టైం పడుతుంది. అంటే ఇన్స్టిట్యూషన్స్ ఇంతలా అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నాయంటే సో ఈ రేట్ రీజనబుల్, ఎందుకంటే పెరగకపోవచ్చు అని చెప్పి మేబీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్లో ఉన్నప్పుడు కొంచెం మనం దాని గురించి మైండ్లో పెట్టుకోవాలన్నమాట. అది దృష్టిలో పెట్టుకుని సో మన వే ఆఫ్ ఇది కూడా మనం వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇది నిఫ్టీకి సంబంధించింది అనమాట అండి. సో నిఫ్టీ అయితే మళ్ళీ ఈ నెక్స్ట్ గ్యాప్ కూడా ఫిల్ చేస్తుంది అన్నట్టు, అంటే సో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు కనిపిస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఈరోజు బేరిష్ ఎన్గల్ఫ్ అండ్ బేరిష్ థ్రస్టింగ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట. ఓకే, కంప్లీట్ ఆల్మోస్ట్ ఈ 2 క్యాండిల్ బాడీస్ ఆల్మోస్ట్ కవర్ చేసింది కదండి. సో ఇంకా ఇది గ్యాప్ ఉందన్నమాట అండి. మేబీ 17,350 విచ్ ఈజ్ అనదర్ 200 పాయింట్స్. ఇవే 200 పాయింట్ గ్యాప్ కూడా మేబీ రేపు ఏమైనా ఫిల్ చేస్తుందేమో మార్కెట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో వాళ్ళు మళ్ళీ రికవర్ అయినా ఇప్పుడు ఏదైతే రీసెంట్ ఈరోజు హై ఏదైతే ఉందో అది డెఫినెట్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకే. సో అయితే నిఫ్టీ బ్యాంక్ సంబంధించి కూడా మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఇది బ్రేక్అవుట్ వచ్చింది, బుల్లిష్నెస్ ప్లస్ టార్గెట్ నేను ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది కదా. సో ఓకే. సో అయితే ఈరోజు నిఫ్టీలో వీక్నెస్ ఉంది, ప్లస్ బ్యాంక్ నిఫ్టీ కూడా సో కొంచెం మనకి వీక్నెస్ అనేది క్లియర్ కనిపించింది అనమాట అండి. సో అయితే ఒక అప్ ట్రెండ్ తర్వాత, లో నుంచి ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్ ఉందో క్యాండిల్ ప్యాటర్న్, ఇలా కైండ్ ఆఫ్ ట్వేజర్ టాప్ అనమాట అండి. సో ట్వేజర్ టాప్ అనేది కొంచెం అది ఇది స్టిఫ్ రెసిస్టెన్స్ అనమాట. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి 39,410 అనేది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. సో అది దాటి వెళ్ళడం కొంచెం కష్టం అనమాట. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఆల్రెడీ సపోర్ట్ దగ్గరలో ఉంది, అది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా సో వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. ఓకే. అయితే గ్లోబల్గా ఎలా ఉన్నాయో చూద్దాం. గ్లోబల్గా నిక్కై మాత్రం 1% డౌన్లో ఉందన్నమాట అండి. సో అదర్ దాన్ దట్ మిగతా అన్ని బాగానే ఉన్నాయి, బట్ మళ్ళీ ఇండియా విక్స్ కొంచెం స్లోగా కొంచెం స్ట్రెంత్ పికప్ అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట ఇండియా విక్స్. ఓకే. అయితే డవ్, నాస్డాక్ ఇవన్నీ కూడా సో పాజిటివ్గానే, హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉండడం అనేది దట్ ఈస్ గుడ్ సైన్ అనమాట అండి. ఓకే. అంటే గ్లోబల్ ఫ్రంట్లో సో దేర్ ఆర్ నో ఇష్యూస్. ఓకే. సో సెక్టర్ రొటేషన్ ఒక్కసారి చూసేద్దాం అనమాట అండి. సెక్టర్ అనాలిసిస్లో చూస్తే కనుక మీరు ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఒకసారి చూస్తే కనుక. ఓకే. సో ఈరోజు ఆటో టాప్ అనమాట అండి. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద ఓన్లీ ఇండెక్స్ విచ్ క్లోజ్డ్ ఇన్ పాజిటివ్. అదొకటే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. లీస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ వచ్చి ఐటీ అనమాట అండి. సో ఐటీ 2% దాకా పడిపోవడం జరిగింది. ఓకే అండి. సో ఈ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి క్లియర్గా. నిఫ్టీని అండర్ పర్ఫామ్ చేసినాయి ఏంటంటే రియాలిటీ అండ్ ఐటీ, ఈ రెండు కూడా అండర్ పర్ఫామ్ చేసినాయి. మిగతా సెక్టర్స్ అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేసినాయి, బట్ అయినా కూడా ఓవరాల్గా నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి. ఓకే. ఒకసారి ఆప్షన్ చైన్ చూద్దామండి. ఆప్షన్ చైన్ చూస్తే ఫ్రెండ్స్, ఆప్షన్ చైన్లో మీకు క్లియర్గా ఏంటంటే సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి 18,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉందన్నమాట అండి. దానికంటే కొంచెం నియర్ బై తీసుకుంటే 17,800,
విచ్ ఈస్ 200 పాయింట్స్ అవే. ఓకే, సో 17,800 దగ్గర ఇది నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ అనమాట. ఈరోజు ఎక్స్పైర్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్ చూస్తే కనుక హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈరోజు 39,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవ్వడం జరిగింది అండ్ సెల్లింగ్ చేయడం జరిగింది. అంటే 17,800 ఒక రెసిస్టెన్స్ క్లియర్గా ఉందన్నమాట అండి నిఫ్టీకి. సో కాల్ సైడ్ అన్నీ కూడా సెల్లింగ్లో ఉన్నారు, అంటే రైటర్స్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారు కాల్ సైడ్. ఓకే, అండ్ పుట్ సైడ్ బయ్యర్స్ యాక్టివ్గా ఉన్నారన్నమాట అండి. పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి మీకు అరౌండ్ 43,000 అంటే 17,000 అనమాట అండి. సో అంటే 17,000 నుంచి 17,800 అంటే ఒక 800 పాయింట్ల రేంజ్ అనమాట అండి, మ్యాక్సిమం రేంజ్ ఈ వీక్కి. సో విత్ ఇన్ ద రేంజ్లోనే సో మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది బ్రాడ్ రేంజ్ అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో సెంటిమెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక బేరిష్గానే ఇండెక్స్ నిఫ్టీ బేరిష్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. ఓకే, అయితే ఈరోజు ఎక్కువ స్టాక్స్ లేవండి, ఓన్లీ వన్ స్టాక్. ఓకే, ఆ స్టాక్ ఒకటి నేను మీతో షేర్ చేస్తున్నాను, అది వచ్చి అంబికా కాటన్ మిల్స్ అనమాట అండి. ఓకే, సో అయితే అంబికా కాటన్ మిల్స్ చూస్తే కనుక మీరు కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది విత్ హ్యూజ్ వాల్యూమ్స్. ఓకే, సో అంటే ప్యాటర్న్ లక్షణాలకు సంబంధించి కొన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్యాటర్న్ ఫార్మేషన్ అప్పుడు వాల్యూమ్స్ లేవు. ఓకే, బట్ వెన్ ఎవర్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మాత్రం మంచి బయింగ్ తోటి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి సో 2,300 ఉందన్నమాట అండి కాస్ట్. ఓకే, సో అంబికా కాటన్ మిల్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ అనమాట అండి. సో ప్రైస్ ఈజీగా ఒక 300-400 పాయింట్స్ రూపీస్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పైకి. సో ఈవెన్ అంతకంటే వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. ఇది చాలా బుల్లిష్ ప్యాటర్న్ అనమాట. సో ఆల్రెడీ స్టాక్ చాలా రన్అప్ వచ్చిందండి, రన్అప్ వచ్చిన తర్వాత వస్తుంది కాబట్టి సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద చెప్తారన్నమాట. ఓకే, సో అందువల్ల మీ స్టాప్ లాస్ అది ప్లాన్ చేసుకుని 2,100 కిందకి వస్తే కనుక ఈ క్యాండిల్ లో అనేది స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలన్నమాట అండి. మంచి మారుబోజు కైండ్ ఆఫ్ క్యాండిల్. ఓకే, ఒక ఎక్స్ట్రీమ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, సో బుల్లిష్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, కాఫ్ ఇంకా స్టిల్ స్ట్రగులింగ్ అనమాట అండి విత్ మై హెల్త్. ఓకే, సో హోప్ ఆ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ అంటే నుంచి చాలా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.